రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. రాజరికం నుంచి ప్రజాస్వామ్యం కావాలి అని స్వతంత్ర ఉద్యమాలు జరిగాయి. స్వతంత్ర ఉద్యమం గురించి మనందరికీ బాగానే తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటి వరకు జరిగిన స్వతంత్ర ఉద్యమాలకు పెద్ద పెద్ద రాజరిక వ్యవస్థలు సైతం తలలు వంచి ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయాయి. సూర్యుడు అస్తమించని రాజ్యంగా ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ రాజరిక వ్యవస్థ సైతం చాలా దేశాలని ప్రజాస్వామ్య దేశాలుగా మారేందుకు అంగీకరించింది. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికీ ఈ బ్రిటిష్ రాజరిక వ్యవస్థ కిందే తమ పరిపాలన కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికీ బ్రిటన్లో రాజకుటుంబం ఎందుకు పరిపాలన చేస్తుంది? బ్రిటన్ ప్రభుత్వంలో రాజకుటుంబ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అక్కడి ప్రజలు ఎందుకని ఇంకా ఈ రాజుల రాణుల పాలనని ఇష్టపడుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ముందుగా యునైటెడ్ కింగ్డమ్లో రాచరిక వ్యవస్థ ఎలా మొదలైంది అనే చరిత్రని సింపుల్గా చూద్దాం. యూకేలో రాచరికానికి సంబంధించిన పునాదులు దాదాపు 1000 సంవత్సరాల క్రితమే పడ్డాయి. ప్రపంచం నాగరికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో అంటే 10వ శతాబ్దంలో ప్రపంచంలోని దేశాలు రాజులు రాజ్యాల పరిపాలనలో ఉండేవి. రాజ్యకాంక్ష, రాజ్యాన్ని విస్తరించాలి అనే కోరిక అప్పట్లో రాజుల మనసుల్లో మొదలైంది. దాంతో దండయాత్రలు, యుద్ధాలు మొదలయ్యాయి. అలా 10వ శతాబ్దం మొదట్లో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ మధ్య యుద్ధం జరిగింది. ఈ రెండు దేశాలు ఒకటిగా మారాయి. ఆ తర్వాత 1066వ సంవత్సరంలో ఇంగ్లాండ్ని నార్మన్లు స్వాధీనం చేసుకున్నారు. అలా ఆంగ్లో నార్మన్ రాజ్యం ప్రారంభమైంది. నార్మన్లు ఇంగ్లాండ్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ పక్కన ఉండే వేల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వేల్స్ను స్వాధీనం చేసుకుని 13వ శతాబ్దంలో వేల్స్ని ఒక సామంత రాజ్యంగా నార్మన్లు పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆంగ్లో నార్మన్లు ఐర్లాండ్ మీద దండయాత్ర చేసి ఐర్లాండ్ను కూడా హస్తగతం చేసుకున్నారు. ఇక 12వ శతాబ్దంలో ఈ రాజ్యాలన్నిటినీ కింగ్ జాన్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. కింగ్ జాన్ అప్పటి వరకు చరిత్రలో ఉన్న అత్యంత నీచమైన చక్రవర్తుల్లో ఒకటిగా పరిపాలించాడు. ఆయన తన మాజీ భార్యను సైతం తన అధికారాలను ఉపయోగించుకుని చంపించాడు. ప్రజల మీద అపారమైన పన్నుల భారాన్ని మోపాడు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా ఎదురు తిరిగితే వారిని జైలులో బంధించాడు. ఇలా కింగ్ జాన్ అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. 12వ శతాబ్దంలో తిరుగుబాటు జరిగింది. దాంతో రాజు అధికారాలను కాస్త అదుపులో ఉంచాలి అనే ఉద్దేశంతో 1215వ సంవత్సరంలో మాగ్నా కార్టా అనే ఒక నిబంధన పత్రాన్ని రాసుకోవడం జరిగింది. మాగ్నా కార్టా అంటే రాజుకు ఉన్న అధికారాలని, ఆయన చేయగలిగిన పనుల్ని ఒక నిబంధనగా రచించి ప్రతి రాజు మాగ్నా కార్టా ప్రకారం పరిపాలన చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా అప్పట్లో రాజ్యాంగం లాంటిది. మాగ్నా కార్టా అందుబాటులోకి వచ్చిన తర్వాత కింగ్ జాన్ అధికారాలు చాలా వరకు తగ్గిపోయాయి. కింగ్ జాన్ అధికారాలు తగ్గిపోవడంతో చాలామంది సామంత రాజులు ఇంగ్లీష్ రాజుకి పూర్తిగా గౌరవం, మర్యాద ఇవ్వడం తగ్గించారు. అలాగే సామంత రాజుల పెత్తనం కూడా ఎక్కువైంది. ఇక 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ చక్రవర్తి మరియు స్కాట్లాండ్ చక్రవర్తులు కలిసి స్కాట్లాండ్లో పరిపాలన పంచుకున్నారు. ఇంగ్లాండ్ చక్రవర్తి ఐర్లాండ్ను కూడా పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇక 1603వ సంవత్సరంలో ఇంగ్లీష్ మరియు స్కాటిష్ రాజ్యాలు ఒకే రాజు చేత పరిపాలించబడ్డాయి. అయితే 1649లో ఈ రాజ్యాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. దీనినే ఇంగ్లీష్ సివిల్ వార్ అంటారు. 1649లో రిపబ్లిక్ కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్ రాజ్యంగా ఆవిర్భవించింది. కింగ్ చార్లెస్ II ఆనాడు రాజుగా ఉండేవాడు. ఆనాటి నుంచి మొత్తం ఇంగ్లాండ్ సామ్రాజ్యం రాజకుటుంబం ఆధీనంలోకి వచ్చాయి. కానీ రాజకుటుంబం కేవలం నామమాత్రపు అధికారాలు మాత్రమే కలిగి ఉంటుంది. రాజకుటుంబంతో పాటు ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థ కూడా పరిపాలనలో భాగస్వామ్యం అవుతుంది. నిజానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రాజకుటుంబం అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమీక్షించి వాటికి అనుమతిస్తుంది. చట్టసభల్లో చేసిన చట్టాలను కూడా తిరస్కరించే అధికారం రాజకుటుంబానికి ఉంటుంది. కానీ రాజకుటుంబం ఎక్కడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. ఇలా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని పరిపాలించడం మొదలైంది. అయితే ఈ నిబంధనలు ప్రవేశపెట్టిన మొదట్లో ఎక్కువగా రాజకుటుంబ మద్దతు ఉన్నవారే ప్రభుత్వంలో ఉండేవారు. అలా చాలా సంవత్సరాల పాటు అనధికారికంగా రాజకుటుంబ నిర్ణయాలే ప్రభుత్వం అమలు చేసేది. అంటే ప్రభుత్వం మీద పూర్తి పెత్తనం రాజకుటుంబానిదే ఉండేది. దాంతో 1689లో రాజకుటుంబం అధికారాలు మరింత తగ్గించేందుకు రాజ్యాంగంలో మార్పులు జరిగాయి. అలా రాజకుటుంబం అధికారాలు కొంతవరకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక 1707లో ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్ రాజ్యాలు విలీనం చేయబడ్డాయి. అలా గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యం ఏర్పడింది. ఆ తర్వాత 1801లో గ్రేట్ బ్రిటన్లో ఐర్లాండ్ చేరింది. అలా గ్రేట్ బ్రిటన్ కాస్త యునైటెడ్ కింగ్డమ్గా మారింది. ఇలా యునైటెడ్ కింగ్డమ్లో
మొత్తం 4 దేశాలు ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇలా 4 వేరువేరు దేశాలు పూర్తిగా వారి వారి సొంత ప్రభుత్వాలు ఉంటాయి. కానీ ఆ దేశాలన్నిటికీ కలిపి ఒకే నామమాత్రపు రాజు అధిపతిగా ఉంటాడు. అయితే 16వ శతాబ్దంలో పోర్చుగల్ మరియు గ్రీస్ వారు ప్రపంచం మీద దండయాత్రలు చేస్తూ వారి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలంలో ఇంగ్లాండ్ సామ్రాజ్యానికి ఎలిజబెత్ I రాణిగా ఉండేది. కానీ 1603లో ఎలిజబెత్ I మరణించింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ చక్రవర్తిగా 6వ జేమ్స్ అధికారంలోకి వచ్చాడు. 6వ జేమ్స్ రాజ్య విస్తరణ కోసం ఒక ఆలోచన చేశాడు. మొత్తం 3 రకాల కాలనీలు ఏర్పాటు చేశాడు. అవేంటంటే 1 క్రౌన్ కాలనీ. ఈ కాలనీకి రాజు అధిపతి. రాజు ఒక గవర్నర్ నియమిస్తాడు. గవర్నర్ స్థానికంగా పరిపాలన చేస్తాడు. నెంబర్ 2 చార్టర్ కాలనీ. ఈ కాలనీలో రాజు అధిపతి. రాజు ఒక ప్రైవేట్ వ్యక్తిని నియంతగా నియమిస్తాడు. నెంబర్ 3 ప్రొప్రైటరీ కాలనీ. ఇక్కడ పూర్తిగా వ్యాపారం చేయడం కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులు వేరే దేశాల్లో తమ వ్యాపారాలు విస్తరిస్తారు. అలా 3 రకాలుగా ఇంగ్లాండ్ సామ్రాజ్యం విస్తరించడం మొదలైంది. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ప్రపంచం మీద వారి ఆధిపత్యాన్ని చూపించడానికి ఇతర ఖండాల్లో ఈ 3 బ్రిటిష్ కాలనీల్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. అలా 16వ శతాబ్దం మొదట్లో ముందుగా నార్త్ అమెరికాలో తొలిసారిగా బ్రిటిష్ కాలనీ ఏర్పాటు చేసింది. అలా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడం మొదలైంది. ఆ తర్వాత కరేబియన్ దీవుల్లో బ్రిటిష్ ప్రభుత్వం తన కాలనీలు ఏర్పాటు చేసింది. అలా ఒక్కొక్కటిగా ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, అలా 17వ శతాబ్దం కల్లా బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచ నలుమూలలకు విస్తరించింది. 1707లో ఇంగ్లాండ్ సామ్రాజ్యం స్కాట్లాండ్ రాజ్యంతో కలిసి గ్రేట్ బ్రిటన్గా మారింది. అలా ఇంగ్లాండ్ సామ్రాజ్యం తన విస్తరణ కొనసాగిస్తూనే వచ్చింది. ఇక 1801లో ఐర్లాండ్ గ్రేట్ బ్రిటన్తో కలిసి యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడింది. అలా ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని యునైటెడ్ కింగ్డమ్ కొనసాగిస్తూనే వచ్చింది. ఇలా దాదాపు 100 సంవత్సరాల పాటు సూర్యుడు అస్తమించని రాజ్యంగా పేరు సంపాదించింది. ప్రపంచంలో మొత్తం భూభాగంలో 25% భూమి బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనంలోనే ఉండేది. మొత్తం 40 కోట్ల మంది ప్రజలు బ్రిటిష్ పరిపాలనలో ఉండేవారు. బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనంలో ఉన్న దేశాలను కామన్వెల్త్ దేశాలంటారు. అయితే బ్రిటిష్ వారు ఇతర ఖండాల్లో కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ సహజ వనరుల్ని దోచుకోవడం మొదలుపెట్టారు. అక్కడి ప్రజల మీద పెత్తనం చెలాయించడం చేశారు. పన్నుల రూపంలో వేరే దేశాల ప్రజలను పీడిస్తూ అక్కడి నుంచి వచ్చిన డబ్బుని యునైటెడ్ కింగ్డమ్లో అభివృద్ధి కోసం ఉపయోగించారు. అలా యునైటెడ్ కింగ్డమ్ అరాచకాలను వేరే దేశాలు సహించలేకపోయాయి. ఉదాహరణకు మన దేశం కూడా ఈ బ్రిటిష్ వారి అరాచకానికి బలైంది. అలా వివిధ దేశాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. సరిగ్గా అదే సమయంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఓడిపోయింది. దాంతో బ్రిటన్ ఆధీనంలో ఉన్న చాలా దేశాలను వారికే ఒప్పజెప్పి వెళ్ళిపోయారు. ఇక 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ కాలనీలో మరియు బ్రిటిష్ భూభాగంలో ఎక్కువ భాగం స్వతంత్రంగా మారాయి. ఆ సమయంలో జార్జ్ VI మరియు అతని వారసులకు కామన్వెల్త్ హెడ్ అనే బిరుదుని కామన్వెల్త్ దేశాలు ఇచ్చాయి. అలా యునైటెడ్ కింగ్డమ్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, జమైకా లాంటి 15 స్వతంత్ర సార్వభౌమ దేశాలు జార్జ్ VIని తమ చక్రవర్తిగా ఎన్నుకున్నాయి. ఈ దేశాల్లో స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాలే పరిపాలన చేస్తాయి, నిర్ణయాలు తీసుకుంటాయి, చట్టాలు రూపొందిస్తాయి. అయితే కింగ్ లేదా క్వీన్ అనే పదవులు కేవలం గౌరవప్రదమైన పదవులు మాత్రమే. వారికి పరిపాలన మీద పూర్తి స్థాయి అధికారం ఉండదు. అంటే ఈ దేశాలు పూర్తిగా రాచరికంలో లేవు, కేవలం రాచరికపు సాంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తున్నాయి. దేశ అధిపతిగా మాత్రం రాజకుటుంబం నుంచి ఒక వ్యక్తి రాజు అధిపతిగా ఉన్నా కూడా అన్ని దేశాల్లో ఒకే విధమైన అధికారాలు ఉండవు. ఆ దేశాన్ని బట్టి రాజు అధికారాలు మారుతుంటాయి. అయితే రాజుకి లేదా రాణికి మరియు వారి కుటుంబానికి రాచరికపు మర్యాదల్లో ఏమాత్రం లోటు ఉండదు. వారి కుటుంబాలకు కావలసిన అన్ని రకాల సదుపాయాలని ప్రభుత్వమే సమకూరుస్తుంది. అధికారిక కార్యక్రమాలని ప్రభుత్వమే లాంఛనంగా నిర్వహిస్తుంది. పూర్తి స్థాయిలో రాజరికపు మర్యాదలు వారికి దక్కుతాయి. దేశ ప్రథమ పౌరుడిగా రాజును ఇప్పటికీ పరిగణిస్తారు. ఎక్కువగా యునైటెడ్ కింగ్డమ్లో వీరికి ఎక్కువగా గౌరవ మర్యాదలు ఉంటాయి. 1952లో జార్జ్ VI మరణించిన తర్వాత 1952లో క్వీన్ ఎలిజబెత్ II రాణిగా బాధ్యతలు స్వీకరించింది. క్వీన్ ఎలిజబెత్ II తన జీవితకాలంలో 70 సంవత్సరాల పాటు రాణిగా ఉన్నారు. 2022 సెప్టెంబర్ 8న క్వీన్ ఎలిజబెత్ II మరణించింది. ఆ తర్వాత వెంటనే క్వీన్ ఎలిజబెత్ II పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ III సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్తో పాటు మరో 15 దేశాలకు కింగ్ చార్లెస్ III రాజుగా ఉన్నారు. అయితే ఈ రాజరికం మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి. తరతరాలుగా రాజకుటుంబం ప్రజలు కట్టిన పన్నులతో రాజభోగాలు అనుభవిస్తూ ప్రజల డబ్బును వృధా చేస్తుంది అనే ఆరోపణ కూడా ఉంది. అయితే ఈ విషయం మీద గతంలో చాలాసార్లు యునైటెడ్ కింగ్డమ్లో రాచరిక వ్యవస్థ కొనసాగించాలా లేదా అనే చర్చ జరిగింది. ఆ దేశంలో ఎక్కువ మంది ప్రజలు రాచరికపు వ్యవస్థను కొనసాగించడానికి అంగీకరించారు. ఇప్పటికీ ఆయా దేశాల్లో రాజు అన్న రాజకుటుంబం అన్న ప్రజల్లో చాలా గౌరవం ఉంటుంది. రాజకుటుంబానికి ప్రజల నుంచి అపారమైన మర్యాద లభిస్తుంది. ప్రజలు కూడా రాజకుటుంబం వల్ల తమ దేశాలు మిగతా దేశాల కంటే ప్రత్యేకంగా ఉన్నాయని నమ్ముతారు.
రాజు కుటుంబంలో జరిగే వేడుకలకు ఇతర దేశాల నుంచి అతిథులు వస్తారు. టూరిస్టులు కూడా వారి కుటుంబ వేడుకలు చూడడానికి ఆ దేశాలకు వెళ్తుంటారు. అలా ఆయా దేశాల్లో టూరిజం డెవలప్ అవ్వడానికి రాజకుటుంబం వారు నిర్మించిన అద్భుతమైన పురాతన కట్టడాలు కారణమని చాలామంది దేశ ప్రజల నమ్మకం. దాంతోపాటు అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు సహకరిస్తున్నంతకాలం యునైటెడ్ కింగ్డమ్లో ఈ తరహా రాజరిక వ్యవస్థకు ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.